వచ్చారు బతుకమ్మ వేస్తారు, చాలా మంది వాకర్స్ ఉంటారు. మనం సాధ్యమైన యాక్టివిటీ తీసుకుని దాంట్లో ఆర్చ్ కానీ చిల్లర్స్ పర్ కానీ జిమ్ ఎక్విప్మెంట్ కానీ మ్యాక్సిమం తీసుకోగలంటే తీసుకుని పక్కన ఎస్టీపీ కూడా కట్టించాం మనం ఫస్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సివరేజ్ అంతా సివరేజ్ ఏం తీసుకుంటారు మరి ఎస్టీపీ వాళ్ళు? సివరేజ్ వాళ్ళు ప్రాపర్గా డైవర్షన్ లేదండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎస్టీపీకి ఉంది లేకిలా ఉంది, ఈ డౌన్ స్ట్రీమ్ వీళ్ళు తీసుకోవాలి. సో ఇటువైపు కాలనీస్ ఉన్నాయి కదా, ఈ చెరువు సివరేజ్ దీంట్లో మనం వయా ఎస్టీపీ తీసుకున్నాం అనుకోండి, దెన్ మనకి సక్సెస్ఫుల్ అవుతాం. ఎందుకంటే ఈ చెరువులో వచ్చేటువంటి ఈ సివరేజ్ తోటి ఆ వాటర్ హైస్ పెరిగిపోతా ఉంది. ఎన్నిసార్లు తీసినా మనకి ఇప్పటికి చాలా సార్లు సార్. మొన్న రీసెంట్ గా కొంచెం వర్క్ స్టార్ట్ అయినా మొన్న హెచ్ఎండి ఏమన్నా మీటింగ్ వెళ్ళాం సార్ లాస్ట్ మంత్. నేను మీతో అన్నాను కదా హెచ్ఎండి వాళ్ళు టేకప్ చేస్తున్నారు అని, అంటే సివరేజ్ ఒకటి ఇచ్చారంటే అది కూడా వాళ్ళని టేకప్ చేయవచ్చు. ఇప్పుడు దాంట్లో వాటర్ మిషన్ ఉంది, ఎఫ్టీసీ మిషన్ ఉంది సార్, అది మనం ఉన్నాం. లోకేష్ కుమార్ గారు మనం ఉన్నప్పుడు కోవిడ్ టైంలో ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి సార్ నేను యాక్చువల్లీ కూర్చొని డిస్కస్ చేసి మేము ఏం చెప్పినట్టు ఒక 4 ఎఫ్టీసీ జోన్కి ఒకటి కొన్నాం సార్, ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. మళ్ళీ అప్పుడు 95 lakhs శాంక్షన్ చేసింది సార్. చేసిన తర్వాత ఇట్లా ప్రతిసారి చేసుకుంటూ పోతే డబ్బులు వేస్ట్, మనం ప్రతిసారి వాళ్ళు తీసుకోవాలి కాబట్టి మనం ఎఫ్టీసీస్ కొనేసుకుందాం సార్ అని చెప్పి ఆయన 4 కొని జోన్ కొని పెట్టింది. కాబట్టి ఏంటంటే వాళ్ళకు నెక్స్ట్ ప్రైస్ మన వాళ్ళకి లేదు. మీరు ఇదే లేకని హెచ్ఎండి వాళ్ళు 1.5 months క్లియర్ చేయగలరు, మనం 3-4 months చేస్తే చేయలేకపోతున్నాం. ఆ ఎక్స్ప్రెస్ లేదు. మోరవర్ తీసినా సరే ఎక్స్ప్రెస్ లేదు అంటే మనం అక్కడ గెయిన్ చేయొచ్చు. ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే తీసిన తర్వాత కూడా వచ్చేస్తాం. అదే మురికి లేకపోతేనే పోతుంది. ఇప్పుడు తీసి కూడా ప్రాబ్లం లేదు కానీ సివరేజ్ డైవర్షన్ చేయకుండా ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం ఉంటుంది సార్. అదొక్కటి చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది సార్. మరి కమిషన్ కూడా పెట్టినామా మీరు మీటింగ్ వెళ్ళి వస్తాను కదా, మీటింగ్ వెళ్ళి వచ్చినాక చేద్దాం. ఇప్పుడు ఇది సెంట్రల్ స్కీమ్గా మరి 70 కోట్లకు ఇచ్చినాం, ఇప్పుడు 100 కోట్లకు ఇవ్వమన్నారు, ఇస్తున్నాం, అన్న కూడా పెడుతున్నాం సార్. ఆడికి పోయిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ కమిషన్ అడ్మిషన్ డబ్బులు తీసుకున్నాం. అంటే ఇప్పుడు 2 సపరేట్గా అప్లై చేద్దాం సార్. దీంట్లో దాంట్లో మళ్ళీ ఆయన ఇచ్చినా దీనికే ట్యాప్ చేయొచ్చు. ఇప్పుడు మాకు మీటింగ్ ఓకే, అట్లా ఒక్క రోజు కోసం మనం తెచ్చుకొని ఇచ్చేసాను ఇప్పుడే. సో కమిషనర్ చెప్పాను కూడా చెప్తాను ఇక వస్తుంది, మీ లెటర్ మాకు వస్తుంది. మేము రేపు చేద్దాం, రేపు ఆన్లైన్ పెట్టేస్తాం. మేము రెడీ సాటర్డేనే పెట్టేసేవాళ్ళము బికాస్ ఆఫ్ నేను కొంచెం తొందరగా దీనికోసం వల్ల ఇప్పుడు ఇదంతా జనరల్ గవర్నమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సార్ ఇస్తేనేమో 15 రోజులు మనం టెండర్ పెట్టుకోవచ్చు, 15 రోజులు 15-20 రోజులు మనం ఏజెన్సీ రావచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ చేసిన ఆగండి అంటే మాకు టైం పడుతుంది. అట్లా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ చేసిన దాన్ని మనం పర్సూ చేయమంటే మీరు చేస్తారు. అది ఇది ఒక్కటి కాదు కదా, 500 కోట్ల మొత్తం స్కీమ్ ఉంది తెలంగాణ. అదొక స్కీమ్ మనకి జిహెచ్ఎంసీ కొంత ఏరియా, జిహెచ్ఎంసీకి 500 కోట్లు ఎంత వచ్చి ఆల్ మున్సిపాలిటీ కలిపి ఉంటుంది. అద్దులేదు, ఇప్పుడు మనం పెట్టేద్దాం, వచ్చినాక కావాల్సి ట్యాప్ చేసుకుంటారు. ఇప్పుడు వేసినాక పెట్టేస్తాం. చాలా థ్యాంక్స్. అయ్యే ఎందుకు మేము చేయాల్సిన పని చేయలేదు, మాకు అది హెచ్ఎఫ్డి వాళ్ళు ఉండడం వల్ల మోస్తుంది. అవును సార్, మేము దానికి సైడ్ కూడా లేకపోయాం. అవును సార్. వాళ్ళు ఉన్నారు కదా, పార్టీ మెయింటైన్ చేస్తారు కదా, ఎందుకని వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉంటాయని. కానీ ఇది చేయరండి, వాళ్ళు చేయొచ్చు. అదే డబ్బులు ఉన్నాయి కదా, హెచ్ఎఫ్డబ్ల్యూఎస్ దగ్గర లేవు, కానీ వాళ్ళైనా దాన్ని డైవర్ట్ చేసి ఇచ్చేసి పోయేది. ఆయన కూడా పంపించారు సార్, గారు కూడా దాని మీద ఒక 50 లక్షలు తీసుకొచ్చి ఆయన దగ్గరికి తీసుకున్నా లాస్ట్ టైం. తీసుకుని ఆ ఫుట్పాత్ రిపోర్టింగ్ చేయించాను కాస్త లోపల పెద్దవాళ్ళు అంటే అప్పుడు చేసాం. దాంట్లో కొన్ని ఇటువైపు పెట్టాము, యాక్చువల్లీ పెట్టమన్నాం మనం, ఇంటికి డిపిఆర్ లాగా చేసాము. కాబట్టి ఏంటంటే ఇండివిజువల్ ఇచ్చారు, కొన్ని ఆర్చ్ కోసం, కొన్ని టాయిలెట్స్ కోసం, కొన్ని ఇట్లా ఇచ్చారు. అలాంటి వాళ్ళు రిక్రియేషన్ టైప్ టచ్ చేసి సరే ఇది మేనేజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.